గెస్ టాక్సిక్ సినిమాకి దురందర్కి మించి ఇండియాలో స్క్రీన్స్ దొరుకుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. స్పెషల్లీ ఏంటంటే మన ఛానల్లో టాక్సిక్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వచ్చినా చెప్పడం జరుగుతుంది, దురందర్ సంబంధించిన అప్డేట్స్ వచ్చినా చెప్పడం జరుగుతుంది, వారణాసి, స్పిరిట్, 22 డ్రాగన్, ఇంకా మెయిన్ సినిమాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్పడం జరుగుతుంది. అప్డేట్స్ అంటే ఎలా ఉంటాయంటే ఈ రోజు వచ్చిన అప్డేట్స్ మాక్సిమం 24 అవర్స్లో చెప్పేయాలి. ఎక్కువ లేట్ చేస్తామంటే అది లేట్ అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనేం నమ్ముతాను పర్సనల్గా, మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇస్తామో అదే మనకు దక్కుతుంది. నేను ఎదుటి వాళ్ళకి ఏమైతే ఇస్తున్నామో అదే మాకు దక్కుతుంది. నిన్న వీడియోలో కూడా నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే, మేము ఇక్కడ కన్నడ సినిమాల గురించి ఏ విధంగా మాట్లాడుకోవడం జరుగుతుందో, ఎస్ సినిమాకి ఏ విధంగా మేము వీడియోలు చేయడం జరుగుతుందో, సపోర్ట్ చేయడం జరుగుతుందో, అదేవిధంగా రేపు పొద్దున మా తెలుగు సినిమాలు కూడా మీ కర్ణాటకలో కానీ మాట్లాడుకోండి, కర్ణాటకలో యూట్యూబర్స్ ఉంటే చెయ్యండి, కర్ణాటకలో మా సినిమాలకు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అందులో తప్పేమన్నా ఉందా? లేదుగా. నేను ఒక వీడియో కామెంట్ వచ్చింది ఏంటంటే, నువ్వు పూర్తిగా తెలుగు హీరోలను మర్చిపోయి పూర్తిగా కన్నడ సినిమాల గురించే చేస్తున్నావు, యశ్ గురించే చేస్తున్నావు, టాక్సిక్ సినిమానే లేపుతున్నావు అంటే, ఒక సినిమాని లేపడం, ఒక సినిమాని దించడం అనేది మన చేతుల్లో ఉండదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ప్రేక్షకుల స్పందన వచ్చేదాన్ని బట్టి ఒక సినిమా లేపడం, తగ్గించడం అనేది ఉంటుంది. సో అది మన చేతిలో ఉండదు. అండ్ ఇక్కడ నేను సినిమాని లేపట్లేదు, తగ్గట్లేదు, సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నాను. నేను టాక్సికే తోపు, దురందర్ వేస్ట్ అని అనట్లేదు కదా. దురందర్ పార్ట్ 1 కూడా నేను చూడడం జరిగింది, దురందర్ పార్ట్ 1 కూడా నాకు నచ్చింది అని చెప్పి నేను చెప్పాను. సో టాక్సిక్ సినిమా కూడా డైలీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే రియాలిటీ చూసుకుంటే కూడా ప్రతి దాంట్లో దురందర్ని టాక్సిక్ బీట్ చేస్తుంది. టీజర్ వచ్చింది, టీజర్లో 2 టీజర్లో ఏ టీజర్ నచ్చింది? దురందర్ పార్ట్ 2 టీజర్ నచ్చిందా, టాక్సిక్ టీజర్ నచ్చిందా? అందరూ టాక్సిక్ టీజరే నచ్చింది అంటున్నారు. మళ్ళీ ట్రైలర్ వస్తుంది, 2 ట్రైలర్ మళ్ళీ కంపారిజన్ చేసి ఆడియన్స్కి ఏది నచ్చిందో చెప్పగలుగుతాం. సో ఏంటంటే ఒక సినిమాని లేపాలి, ఒక సినిమాని తగ్గించడం అనే ఉద్దేశం కాదు. మెయిన్ మన ఛానల్ మోటో ఏంటి అంటే ప్రతి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం. టాక్సిక్ అయినా సరే, దురందర్ అయినా సరే, స్పిరిట్ అయినా సరే, 22 అయినా సరే, వారణాసి అయినా సరే, డ్రాగన్ అయినా సరే, రామాయణ అయినా సరే, రాబోయే ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు వచ్చినా వాటి గురించి అప్డేట్స్ ఇవ్వడం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చెప్పడం అని మన మెయిన్ మోటో. సో మళ్ళీ చెప్తున్నాను, మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తే ఎదుటి వాళ్ళ నుంచి మన దగ్గరికి అదే వస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే ఏంటంటే ఈరోజు బ్యాక్ టు బ్యాక్ టాక్సిక్ సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీరు కామెంట్ చేయండి, కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ కూడా ప్రెస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో లేట్ చేయకుండా టాక్సిక్ సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు ఏ రోజైతే టీజర్కి సంబంధించిన పోస్టర్ వచ్చిందో 19th రోజు, ఫిబ్రవరి 19th రోజు పోస్టర్ వచ్చింది. రేపు టీజర్ వస్తుంది 9:35 అని చెప్పి ఆ రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ టాక్సిక్ నుంచి డైలీ ఒక అప్డేట్ వస్తుంది. నిన్న కూడా అప్డేట్స్ వచ్చాయి. మరి నిన్న అప్డేట్స్ వచ్చాయి, ఈరోజు చెప్పకపోతే రేపు చెప్తామా, ఎల్లుండి చెప్తామా? సో అదనమాట. ఏంటంటే ఒక సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తే అవి వితిన్ 24 అవర్స్లో చెప్పేయగలగాలన్నమాట. సో మాట్లాడుకుందాం. టాక్సిక్ సంబంధించి 19th రోజు టీజర్కి సంబంధించి పోస్టర్ వచ్చిందా? సో నెక్స్ట్ డే ఏమైంది? నెక్స్ట్ డే టీజర్ వచ్చింది. 9:35 టీజర్ వచ్చింది. 24 గంటలు తిరగకముందే 21 రోజు ఏమొచ్చింది? ఏదైతే టాక్సిక్ సినిమాలో యశ్ యంగ్ రోల్ ఉందో, అంటే వితౌట్ బియర్డ్తో ఆ రోల్ ఉందో, ఆ రోల్ని రిలీజ్ చేస్తూ, ఆ పోస్టర్ని రిలీజ్ చేస్తూ టికెట్ అండ్ పేర్ అని చెప్పి ఆ క్యారెక్టర్ నేమ్ అయితే రివీల్ చేయడం జరిగింది. అది 21st రోజు రావడం జరిగింది. అలాగే 22 రోజు ఏదైతే ఈ సినిమాకి సంబంధించి టాక్సిక్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ హక్కులు ఉన్నాయో, ఆ మ్యూజిక్ హక్కుల్ని జీ మ్యూజిక్ తీసుకుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దాదాపుగా అప్రాక్సిమేట్లీ నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది, 42 కోట్ల నుంచి 45 కోట్ల వరకు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అఫీషియల్గా వస్తుంది ఏంటంటే 42 కోట్ల రూపాయలకు టాక్సిక్ సంబంధించిన మ్యూజిక్ రైట్స్ని జీ మ్యూజిక్ తీసుకోవడం జరిగింది. అప్డేట్ నిన్న చాలా మల్టిపుల్ అప్డేట్స్ రావడం జరిగింది. ఏంటంటే ఏదైతే మన నిన్న మాట్లాడుకోవడం కూడా జరిగింది, కేరళకు సంబంధించిన రైట్స్ అనేది E4 సంస్థ తీసుకోవడం జరిగింది. కేరళకు సంబంధించిన ఏవైతే డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఉంటాయో వాటిని E4 సంస్థ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది నిన్న వీడియోలో. దాదాపు 15 కోట్ల రూపాయలకేమో తీసుకోవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే, మనకు ఈ సినిమా స్టార్టింగ్లో అనౌన్స్మెంట్ అయినప్పుడు ఇందులో యష్కి సంబంధించి ఒక జోకర్ లుక్ అనేది ఉంటుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి కూడా ఒక అప్డేట్ ఉంది. ఏంటంటే ఆ జోకర్ లుక్లో యాక్షన్ సీక్వెన్స్ ఉందంట. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉండబోతుందంట. సో ఏంటంటే ఆ సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. జోకర్ లుక్లో యశ్ ఉండబోతున్నాడు, అంటే వితౌట్ బియర్డ్తో ఏదైతే ఉందో అది ఉండబోతుంది అని చెప్పి. అండ్ టీజర్ టైంలో కూడా మనకు సర్కస్లో ఒక గుండు అతను ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్తాడు. సో అది యశ్ అయినా లేకపోతే ఇంకెవరైనా తెలియదు, కానీ జోకర్ లుక్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండడం జరుగుతుందంటే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు ఈ సినిమాలో యశ్ జోకర్ లుక్లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది అని తెలుస్తుంది. సో ఇదైతే న్యూస్ ఇంకా అఫీషియల్గా న్యూస్ అయితే బజ్ అయితే నడుస్తుంది. అది అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. ఒకవేళ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటే ఏ రోజైతే మనకు ట్రైలర్ రిలీజ్ అవుతుందో ఆ రోజు నాకు తెలిసి యశ్ జోకర్ లుక్లో ఏ విధంగా ఉంటాడని చెప్పి ఆ రోజు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అలా రిలీజ్ చేయడం వల్ల ఇంకా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక బజ్ అయితే వినిపిస్తుంది.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియో ఉండబోతుంది అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ప్రజెంట్ ఈ సినిమా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా సౌత్ సినిమాగానే రూపొందింది. సో ఇలా బాలీవుడ్కి సంబంధించి ఒక బడా హీరోని చిన్న క్యామియో రూపంలో పెట్టగలిగితే అక్కడ కూడా కొద్దిగా ఇంపాక్ట్ చేయగలుగుతుంది. కాబట్టి ఇది దగ్గర దగ్గర ఒక 3 years ముందు ఈ మాట ఏమో రావడం జరిగింది. సినిమాలో షారుఖ్ క్యామియో ఇవ్వబోతున్నాడని చెప్పి. అండ్ ఈ మధ్య షారుఖ్ కన్నడ సినిమానే కాదు, ఇప్పుడు ఈ టాక్సిక్ కాదు, మనకు తమిళ సినిమా రజనీకాంత్ గారి జైలర్ 2 ఉందో అందులో కూడా షారుఖ్ ఖాన్ గారు క్యామియో ఇవ్వబోతున్నారు. సో ఏంటంటే ఇందులో కూడా క్యామియో ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గ్లోబల్ హీరో, అందరికీ తెలిసిన విషయమే. మన ఇండియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఓవర్సీస్ మార్కెట్లో కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఇప్పటికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జైలర్లో అయితే ఉంది, అది కన్ఫర్మ్. కానీ టాక్సిక్లో కూడా ఉండబోతుంది అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి నిజమా అబద్ధమా అనేది మనకి సినిమా రిలీజ్ అయిన రోజు, లేకపోతే ట్రైలర్లో ఎక్కడైనా చిన్న వాయిస్ కానీ చిన్న లుక్ కానీ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా టికెట్లు బుకింగ్స్ అనేది మామూలుగా ఉండదు, ఊచపోత బుకింగ్స్ అనేది మొదలవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ సినిమా నుంచి నిన్న 2 పోస్టర్లు రివీల్ చేయడం జరిగింది. 2 పోస్టర్లు కూడా ఏంటంటే యష్కి సపోర్టివ్గా ఉన్న, అంటే యష్తో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళ రోల్కి సంబంధించి పోస్టర్లు అయితే రావడం జరిగింది. ఫస్ట్ సుదేవ్ నాయర్, ఇతను మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు తీయడం జరిగింది. సో టీజర్లో మనకు పంచ్ కొడతాడు కదా, యష్ పంచ్ కొట్టేటప్పుడు ఆ పక్కనే ఉంటాడు అనమాట. ఇది దాంతోపాటు ఇంకోటి వివేక్ ఒబెరాయ్ కజిన్ అక్షయ్ ఒబెరాయ్కి సంబంధించి టోనీ అనే క్యారెక్టర్కి సంబంధించిన లుక్ను కూడా రివీల్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా నేను 2 లుక్స్ని అయితే రివీల్ చేయడం జరిగింది. అండ్ ఈ లుక్లో మనోడు ఉన్న చుట్టుపక్కల కొంచెం బాడీస్ పడి ఉన్నాయి, జోకర్ లుక్లో కొన్ని బాడీస్ అయితే పడి ఉన్నాయి, ఇక్కడ కాళ్ళు కట్టేసి కూడా ఉన్నాయి. మరి ఎవరైనా కట్టేశారా ఏంటా, అక్కడ వీళ్ళు ఫైట్ చేస్తున్నారా మరి? ఎందుకంటే మనకు ఆ టీజర్లో చూస్తే జస్ట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా మనకు సర్కస్లో కనిపిస్తుంది. సో అది కూడా కనిపించింది. సో 2 క్యారెక్టర్ని అయితే రివీల్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇంకా చాలా మంది క్యారెక్టర్లు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో తెలియదు, కానీ అందరు క్యారెక్టర్లకు సంబంధించిన పోస్టర్లు కూడా నాకు తెలిసి ఈ టాక్సిక్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మార్చ్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, ట్రైలర్ వచ్చేంత వరకు కంటిన్యూగా డైలీ ఒక అప్డేట్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు. నిన్న పోస్టర్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ రోజు ఎవరైనా పోస్టర్ రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఏ రోజైతే 19th మొదలైందో 19th నుంచి బ్యాక్ టు బ్యాక్ డైలీ ఒక పోస్టర్ కానీ ఏదో ఒక అప్డేట్ కానీ టాక్సిక్ నుంచి బయటకు వస్తూనే ఉంది. సో ఈ రేంజ్లో గ్లోబల్ వైజ్గా సినిమా రూపొందింది కాబట్టి గ్లోబల్ వైజ్గా ఆడియన్స్ని సంపాదించుకోవడానికి, రోజు ఆడియన్స్ మాట్లాడుకోవడానికి, సో మనం కూడా ఇలా వీడియో చేసుకోవడానికి, అప్డేట్ ఇవ్వడానికి ఏంటంటే రోజు ఒక అప్డేట్ అనేది వస్తూనే ఉంది. అందుకే టాక్సిక్ మీద వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి నిన్న మనం మాట్లాడుకున్నాం, నిన్న వీడియోలో ఎక్కడి నుంచి ఎంతకు ఈ థియేట్రికల్ రైట్స్ సేల్ కావడం జరిగింది అంటే, ఇప్పుడు ఓవరాల్గా పూర్తి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మనకు కర్ణాటక ఇంకా తమిళనాడులో కేబిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఆ 2 రాష్ట్రాలు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక తెలుగులో మనకు తెలిసిన విషయమే, మన దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది దాదాపుగా 120 కోట్ల రూపాయలకు, అది అఫీషియల్ అనమాట. నెక్స్ట్ హిందీలో అనిల్ తడాని తీసుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం సౌత్ నుంచి ఏ సినిమాలు వస్తుంటాయో సౌత్ సినిమాల్ని మ్యాక్సిమం 90% అనిల్ తడాని తీసుకోవడం జరుగుతుంది, లేదంటే ధర్మ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక హిందీ నుంచి ఇప్పటివరకు అఫీషియల్గా రైట్స్ ఎంత సోల్డ్ కావడం జరిగిందో తెలియదు, కానీ 150 కోట్లు అయితే అంటున్నారు. ఇక నెక్స్ట్ కేరళ నుంచి E4 సంస్థ అనేది తీసుకోవడం జరిగింది. సో కేరళలో దాదాపుగా 15 కోట్ల రూపాయలకు సేల్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అయితే పార్క్ సంస్థ తీసుకోవడం జరిగింది. పార్క్ సంస్థ అనేది 105 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఇక పెండింగ్ ఉన్నది ఓన్లీ ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా ఇంగ్లీష్ సంబంధించిన రైట్స్ ఏమన్నా ఉన్నా అదొకటి మాత్రమే పెండింగ్ ఉంది. అది వార్నర్ బ్రోస్ కానీ 21 స్టూడియోస్ వాళ్ళు కానీ తీసుకునే అవకాశం ఉంది. సో అది తీసుకుంటే ఈజీగా బిజినెస్ రూపంలోనే, సినిమా రిలీజ్కి ముందే బిజినెస్ రూపంలో దాదాపుగా 800 నుంచి 1000 కోట్ల వరకు ఈజీగా బిజినెస్ చేస్తుందని చెప్పి నిన్న వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రోజు కూడా అదే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మెల్లమెల్లగా బయటకు వస్తుంది. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావాలి. సో ఓవరాల్గా ఇదనమాట టాక్స్కి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే, మనము కొద్ది రోజుల కింద మాట్లాడుకోవడం జరిగింది, టాక్సిక్ సంబంధించిన టీజర్ అనేది ఫిబ్రవరి 25వ తారీఖున కానీ ఫిబ్రవరి 28వ తారీఖున వస్తుంది అనుకున్నాం. కానీ ఏంటంటే అంచనాలకు మించి ముందే వచ్చేసింది. ఫిబ్రవరి 20వ తారీఖున టాక్సిక్ సంబంధించిన టీజర్ వచ్చేసింది. అయితే ఫిబ్రవరి 28ని ఇప్పుడు లాక్ చేసుకోవడం జరిగింది. ఇంకో అప్డేట్ కోసం ఏంటంటే, ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ సినిమాలో ఒక 6 సాంగ్స్ ఉంటే 6 సాంగ్స్కి 3 డైరెక్టర్లు అయితే పనిచేయడం జరిగింది, మ్యూజిక్ డైరెక్టర్లు. సో ఇప్పుడు వచ్చే సాంగ్ రవి బసు నేపథ్యంలో ఏదైతే రూపొందిందో ఆ సాంగ్ వచ్చే అవకాశం ఉందంట. నాకు తెలిసి ఇది యష్ పైన ఏదన్నా మాస్ ఎలివేషన్ అంటే ఎలివేషన్ లాగా అలాంటి సాంగ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫిబ్రవరి 28న అయితే వచ్చే అవకాశం ఉందంట. మరి చూడాలి ఆ రోజు సాంగ్ ఏ టైంకి వస్తుందో, ఎలా ఉంటుందో చూడాలి. మరి అది చూసిన తర్వాత దాని మీద కూడా ఖచ్చితంగా వీడియో అయితే రావడం అయితే పక్క. సో ఓవరాల్గా అయితే వీడియో మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సారీ మెయిన్ అప్డేట్ చెప్పడం మర్చిపోయాను కదా. ఏంటంటే స్టార్టింగ్లో మాట్లాడుకుంది, దురంధర్ కంటే కూడా టాక్సిక్కి స్క్రీన్స్ ఎక్కువ దొరుకుతున్నాయంట. ఇప్పుడు వస్తున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, దురంధర్కి 4000 నుంచి 4500 ఇండియాలో స్క్రీన్స్ దొరుకుతుంటే
టాక్సిక్కి 5,000 నుంచి 5,500 స్క్రీన్స్ దొరుకుతున్నాయంట. ఇంకా 6,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు అంటే మన ఇండియాలో ఓవరాల్గా ఉన్నది 10,000 స్క్రీన్సే. కానీ ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సౌత్లో పూర్తి పాగా అనేది ఖచ్చితంగా మనకు టాక్సిక్ సినిమానే వేస్తుంది. మ్యాక్సిమం 70% స్క్రీన్స్ అన్ని కూడా సౌత్లో టాక్సిక్కే వస్తాయి. దాంతోపాటు హిందీలో అనిల్ తడాని మ్యాక్సిమం 50-50 ట్రై చేస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా స్క్రీన్స్ ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. అండ్ దురందర్కి మన సౌత్ స్టేట్స్లో కొద్దిగా తక్కువ స్క్రీన్స్ దొరికే అవకాశం ఉంది. హిందీలో దొరుకుతుండొచ్చు, 50-50 దొరికినా లేకపోతే 50-60 దొరికినా కానీ మళ్ళీ సౌత్లో డామినేట్ చేస్తుంది టాక్సికే కాబట్టి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దురందర్కి 4,000 నుంచి 4,500 స్క్రీన్స్ దొరకడం జరుగుతుందంట. టాక్సిక్కి 5,500 నుంచి 6,000 వరకు వెళ్ళే అవకాశం ఉందంట. సో ఓవరాల్గా స్క్రీన్స్ విషయంలో కూడా టాక్సిక్ అయితే బీట్ చేస్తుంది.